హాయ్ అండి. ఇంకా లాయర్ గంగాధరం గారు చెప్పిన ప్లాన్ ప్రకారం బాబీ కూర్చొని మందు తాగుతూ బిర్యానీ తింటూ ఉంటాడు కదా. ఈలోపే డీసీపీ సందీప్ అలాగే సాహదేవ్ ఇద్దరు కూడా ఇంకా శివ వాళ్ళ ఇంట్లోకి రావడం శివ గమనిస్తాడనమాట. రండిరా రండి, మీ పని చెప్పడానికే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా జానకిని కిడ్నాప్ చేసి అంత ఇబ్బంది పెడతారా? రండి ఇప్పుడు మీ పని చెప్తే మేమైతే ఒక ఆట ఆడుకుంటా అని చెప్పేసి బిర్యానీ తింటూ మందు తాగుతున్నటువంటి శివ గబగబా అక్కడ జానకి ఫోటో ఉంటుంది కదా గోడకి, ఆ జానకి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ బిర్యానీ జానకి ముందు పెట్టి మందు తాగుతూ, ఎక్కడున్నావు నా జానకి, ఇంకా తిరిగి రాలేదేంటి జానకి, జానకి నిన్ను చూడాలనిపిస్తుంది జానకి, ఆడున్నావు జానకి, నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా జానకి, తిను జానకి అని చెప్పేసి ఆ బిర్యానీ పెట్టబోతూ ఉంటాడు. ఇంకా కిటికీలో నుంచేమో డీసీపీ సందీప్ చూస్తూ ఉంటాడు. సహదేవేమో ఇంట్లోకి వచ్చి రూములన్నీ వెతుకుతూ ఉంటాడు, ఎక్కడన్నా జానకి ఉందా అని చెప్పేసి. ఇంకా ఆయన పని ఎవరి పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళందరినీ గమనిస్తున్నటువంటి బాబీ జానకి ఫోటో ముందుండి, జానకి నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, సత్యమ్మ చేసిన బిర్యానీ అంటే ఇంకా ఇష్టం కదా, సత్యమ్మ ఈరోజు నీ కోసం బిర్యానీ చేసింది తిను జానకి, అను ఉన్నన్ని రోజులు నీ విలువ నాకు తెలియకుండా పోయింది, బావా 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 అనేసి నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదానివి జానకి అని చెప్పేసి బోరున ఏడుస్తూ ఉంటాడు. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఈ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఆ డీసీపీకి డౌట్ వస్తుంది, వీడు నిజంగా ఏడుస్తున్నాడా లేదంటే యాక్షన్ చేస్తున్నాడా అనేసి ఆ కిటికీలో నుంచి అలాగే చూస్తూ ఉంటాడా. అష్టలక్ష్మి ఏమో అక్కడే ఒక ప్లేస్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఇంకా సత్యం వచ్చేసేపటికి ఏదో వంటగదిలో వంట చేసుకుంటూ ఇంకా శివ ఏడుస్తూ ఉండేలోపు గబగబా గబగబా అందరూ శివ దగ్గరికి వస్తారనమాట. ఏందయ్యా శివయ్య, ఏంది జానకి గుర్తొచ్చిందా, ఏందయ్యా అలా ఏడుస్తున్నావు అని చెప్పేసి ఇంకా సత్యమ్మ కూడా ఏడవటం స్టార్ట్ చేసేస్తుంది అనమాట. అప్పుడే శివ చెప్తూ ఉంటాడు, సత్యమ్మ నాకు జానకి కల్లోకి వచ్చింది, సత్యమ్మ నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, సత్యమ్మ చేతి బిర్యానీ నాకు చాలా ఇష్టం కదా బావా అని అడిగేసింది సత్యమ్మ. అయ్యో జానకి లేకుండా పోయింది అని చెప్పేసి ఇంకా అలా ఏడుస్తూ ఉంటే అందరూ కలిసి ఓదారుస్తూ ధైర్యంగా మాటలు చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ అలాగ సత్యమ్మ, అష్టలక్ష్మి, డాషు అలాగే బాబీ నలుగురు కూర్చొని మొత్తానికి జానకి ఫోటో ముందు అలా చేస్తూ ఉంటాడు. జానకి సేఫ్గా ఉంది, జానకి దొరికింది, లాయర్ గంగాధరం గారి దగ్గరే ఉంది అన్న విషయము మన శివాకి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు నిజంగానే పాపం శివయ్యకి జానకి గుర్తొచ్చినట్టుంది, అందుకే ఏడుస్తున్నాడు అనేసి సత్యమ్మ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. సహదేవ్ అప్పటికి రూములన్నీ వెతుకుతాడు, ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడ జానకి ఉండదు, హాసిని ఉండదు. అప్పుడే సత్యం అడుగుతూ ఉంటుంది, అవును శివయ్య ఏంది డాక్టర్ అమ్మ కనపడట్లేదు అనేసి అనగానే డాష్ చెప్తూ ఉంటాడనమాట. ఇందాక మేము ఇంటికి వస్తున్నప్పుడు పక్క రోడ్లో ఒక ఆయన విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని మెడికల్ తిరుగుతుంటే అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళింది సత్యమ్మ అని చెప్పేసి సత్యమ్మకి జవాబు చెప్తాడు. ఓహో అలాగా అని చెప్పేసి ఇంకా అందరూ జానకి ఫోటో దగ్గర నిలబడి బాధపడిపోతూ ఉంటే ఇంకా సహదేవ్ గబగబా ఇంట్లో నుంచి తప్పించుకొని ఎవరూ చూడట్లేదనుకున్న భ్రమతోటి బయట డీసీపీ సందీప్ దగ్గరకు వచ్చేస్తాడు. సార్ ఇల్లంతా వెతికాను, ఎక్కడ జానకి కనపడట్లేదు సార్. అదేంటి సార్ జానకి ఫోటో ముందు బిర్యానీ పెట్టి తిను తిను అంటాడేంటి సార్, ఆ బాబీ గాడు వాడికైనా మైండ్ పోయిందా ఏంటి అనగానే, వాడికి కాదు మైండ్ పోయింది, మనకు పోయింది, వాడు మనందరినీ కూడా ఎర్రోళ్ళని చేస్తున్నాడు, జానకి చనిపోయింది అనుకుంటున్నాడు, జానకి బిర్యానీ ఎలా పెడతాడు సహదేవ్, అసలు అయినా చేసేది ఓవర్ యాక్షన్ కాదు, వాడు కళ్ళంటే నీళ్ళు రావట్లేదు సహదేవ్, నేను గమనించాను, వాడు కావాలని యాక్షన్ చేస్తున్నాడు, అదంతా ఓవర్ యాక్షన్ అనేసి ఇంకా డీసీపీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడు, లేదు సార్ ఇల్లంతా వెతికాను, ఎక్కడ జానకి కనపడలేదు సార్, ఒకవేళ జానకి ఇక్కడికి రాలేదేమో సార్ అనేసి ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తూ ఉంటే అప్పుడే డీసీపీ ఈ గోలంతా వదిలేసి మళ్ళీ హాసిని మీద పడతాడనమాట. నా హాసిని ఉందా, నా హాసిని ఏం చేస్తుంది, నా హాసిని పడుకుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అసలు డాక్టర్ అమ్మ లేనే లేదు సార్ ఇంట్లో, ఎక్కడా కూడా లేదు అనగాని, అదేంటి హాసిని ఎక్కడికి పోయింది, ఓహో జానకిని తీసుకొని హాసిని ఎక్కడికో వెళ్ళినట్టుంది, హాసిని ఎక్కడికి వెళ్ళావు హాసిని, నన్ను చూడకుండా అసలు నేను నిన్ను చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడనమాట. చేస్తూ ఇంకా ఆలోచనలో పడతాడు, ఇదంతా కూడా జానకి కనపడట్లేదు, హాసిని కనపడట్లేదు అంటే వీళ్ళిద్దరు ఎక్కడున్నారో నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది సహదేవ్, పద అని చెప్పేసి కారు వేసుకొని రయ్యమనుకుంటూ ఇది స్టార్ట్ అయిపోతారు. ఇక్కడ ఇలా ఉంటే లాయర్ గంగాధరం గారి దగ్గర జానకి సేఫ్గా ఉంది కదా. జానకి అంటూ ఉంటుంది, లాయర్ సార్ ఏంటి ఎంతసేపు అయినా కానీ మా బావ కానీ డాక్టర్ అమ్మ కానీ నా కాడికి రాలేదేంది, నాకెంతో భయంగా ఉంది, ఆ డీసీపీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం రచ్చ చేస్తున్నాడో నేను చాలా టెన్షన్గా ఉంది, ఒక్కసారి
డాక్టర్ అమ్మకు కానీ మా బావకు కానీ ఫోన్ చేయరా సారు అనేసి అనగానే ఇంకా వెంటనే లాయర్ గారు జానకికి అలాగే ఆ ధైర్యం చెప్తూ ఒక పక్క హాసినికి ఫోన్ చేస్తూ ఉంటే హాసిని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నమాట. ఇంకా వెంటనే ఏమైంది సారు అనేసి జానకి అనగానే డాక్టర్ గారి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ జానకి అంటూ ఉంటుందన్నమాట, డాక్టర్ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సారు, ఒకసారి మా బావకు చేయండి సారు అని చెప్పేసి మళ్ళీ బాబీకి ఫోన్ చేస్తూ ఉంటే బాబీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు జానకి అంటుంది, లేదు నాకు వచ్చిన అనుమానం నిజమేను, ఆ డీసీపీ మా అత్త ఇంటికి వెళ్ళి ఏదో గోల్ చేసినట్టున్నాడు, అందుకే వాళ్ళు ఎవరు ఫోన్ లెక్కట్లేదు, నేను ఇప్పుడే పోయి మా అత్తోళ్ళ ఇంటికి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వస్తాను సార్ అని చెప్పేసి కూర్చున్నదల్లా లెగిసి వెళ్ళబోతూ ఉంటే అమ్మ జానకి ఆగు అలాగా లాయర్ గారు చెప్తూ ఉంటారనమాట జానకితోటి, ఆగమ్మ జానకి, హాసినికి కానీ శివాకి కానీ ఏమీ జరగదు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, ఎందుకంటే ఆ డీసీపీ ఏమీ చేయలేడు, మీ బావ చాలా బలవంతుడు, ఏం ఇబ్బంది లేదు, వాళ్ళు ఎలాగైనా ఎదుర్కొంటారు ఈ సమస్యని, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అనగానే, సార్ ఒకవేళ డీసీపీ సార్ చాలా తెలివిగలవాడు, అతను మైండ్ సెట్ ఏంటో నాకు ఇన్ని రోజులు అతను కిడ్నాప్ చేయబట్టి నాకు అర్థమైంది, ఇక్కడికి వస్తే ఏం చేయాలి సార్ మనం అనేసి అనగానే ఇంటికి ఎదర తాళం వేశాను, అంటే మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఎక్కడ డౌట్ రాకుండా ఏర్పాట్లన్నీ చేశా, కాబట్టి మనం దొరికే ఛాన్సే లేదు, ఇంకా హాసిని వచ్చినా కూడా వెనకాల డోర్ నుంచే వస్తుంది అని చెప్పేసి మొత్తం మాట్లాడుకుంటూ ఉండేలోపే వాళ్ళిద్దరు రానే వస్తారు. ఆ డీసీపీ సహదేవ్ వస్తారు, ఇంటికి వేసినటువంటి తాళం చూస్తారు. ఈ లాయర్ కూడా యాడికి పోయాడు, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి, ఏదో నటిస్తున్నారు మొత్తానికి, లేదంటే అందరూ ఒకేసారి కనపడకుండా ఏమైపోతారు అనేసి ఇంకా తల బాదుకుంటూ అక్కడ ఉన్నటువంటి మందు మొత్తం తాగేస్తూ ఉంటే ఇంకా సహదేవ్కి కంగారు వస్తుందన్నమాట. సార్ జాబులు ఏమవుతాయో సార్, అసలు మన బతుకులు ఏమవుతాయో తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా భయంగా ఉంది సార్, అసలే పిల్లలు గలవాడిని సార్, ఈ జానకి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, డాక్టర్ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది సార్ అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారన్నమాట. అప్పుడే ఇంకా సన్నీ అంటూ ఉంటాడు, ఏదో మొత్తానికి వీళ్ళంతా కలిపి నాటకాలు ఆడుతున్నాడు, వాడేమో జానకి బిర్యానీ తిను జానకి అనేసి నా బిర్యానీ పెట్టబోతాడు, అందరు ఇక్కడ చూస్తేనేమో లాయర్తో ఆ ఇంటికి తాళం వేశాడు, హాసిని చూస్తేనేమో స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంది, ఏదో జరగబోతుంది సహదేవ్, ఏదో జరగబోతుంది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే ఏం జరగబోతుంది సార్ అని చెప్పేసి సహదేవ్ ఒక పక్కన పిచ్చిగా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఇలా అంతా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసేపటికి స్వరమ్మ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది, ఈ సన్నీ ఎంత మోసం చేశాడు, ఫస్ట్ నుంచి కూడా నా కొడుకు బాబీ చెప్తున్నా సరే ఈ సన్నీ మీద నమ్మకంతో బాబీ అలా చేయడు సన్నీ అని చెప్పేసి బాబీ మీద గొడవ పడ్డా, కాకపోతే ఈ సన్నీ చేసిన కుతంత్రాలు అన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు ఎంత కోపం వస్తుందో తెలుసా అనేసి స్వరమ్మ కోపంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే సన్నీ సహదేవ్ ఇద్దరూ కలిసి ఇంకా మళ్ళీ సత్యమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. ఇంకా సత్యమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చి ఒకసారి డాక్టర్ అమ్మకి ఫోన్ ట్రై చేయండి సార్, నాకు టెన్షన్గా ఉంది, ఇంకా సార్ ఒకవేళ డాక్టర్ అమ్మ ఆ జానకిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళి మనం చేసినటువంటి అఘాయిత్యాలు మోసాలన్నీ కూడా నోరు విప్పించి చెప్పించిందంటే మనల్ని మూసేస్తారు సార్, మన జీవితం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది, ఒకసారి ఫోన్ చేయండి సార్ అనగానే ఇంకా వెంటనే హాసినికి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట సన్నీ. వెంటనే చేసినప్పటికీ ఫోన్ ఇంక ఇప్పుడు స్విచ్ ఆఫ్ కాస్త రింగ్ అవుతూ ఉంటుంది, ఫోన్ రింగ్ అవుతుంది అని ఇద్దరు తెగ సంబరపడిపోతూ ఉంటే ఈలోపే ఆ ఫోను లిఫ్ట్ చేస్తాడనమాట బాబీ. హలో అనేసి అనగానే, ఏంది హాసిని నీ గొంతు అలా అయిపోయింది ఏంటి, అయినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు హాసిని, ఈ మధ్య కనపడట్లేదు అది ఇది అనేసి అనగానే, నేనురా కలర్ డబ్బాని, ఏంది హాసినికి ఫోన్ చేసావిందిరా, ఏం మాట్లాడాలనుకుంటున్నావురా నువ్వు అనేసి ఇంకా బాబీ నోటికి వచ్చినట్టుగా సన్నీ అంటూ ఉంటే సన్నీ అంటాడనమాట, రే డాక్టర్ ఫోన్ నువ్వెందుకు ఎత్తావురా, అయినా నా హాసిని ఫోన్ ఎత్తడానికి నీకు ఎంత ధైర్యం రా అనేసి అనగానే, హాసిని ఇంట్లో లేదు కానీ హాసిని ఫోన్ ఇంట్లోనే ఉంది, హాసినిని పెళ్లి చేసుకోబోయేవాడిని, హాసిని ఫోన్ నేను లిఫ్ట్ చేయకపోతే ఎవరు లిఫ్ట్ చేస్తాడరా అనేసి అనగానే, ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నేను మీ ఇంటి ముందే ఉన్నాను రా, దమ్ముంటే బయటికి రారా ఇద్దరం చూసుకుందాం అని చెప్పేసి ఇంక నోరు జారిపోతాడనమాట సన్నీ. వెంటనే బాబీ అంటాడు, ఏంట్రా నాతో గొడవటం పెట్టుకోవడం కోసం నువ్వు మా ఇంటి ముందుకే వచ్చావా, రారా చూసుకుందాం అని చెప్పేసి ఈ బాబీ విసురుగా ఫోన్ పెట్టి పడేసి ఇంకా సన్నీ చెప్పిన ప్లేస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇద్దరు కాలర్లు పట్టుకుంటారు, కొట్టుకోబోతుంటారు. నా హాసిని ఎక్కడ పెట్టావరా అంటే, నువ్వు మా జానకిని ఎక్కడ పెట్టావరా అనేసి బాబీ సన్నీ ఇద్దరు కూడా
ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఈలోపే సత్యమ్మ, అష్టలక్ష్మి డాషు అందరూ గబగబా వస్తారు, ఇద్దరిని విడదీస్తారు. ఇంక వెంటనే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, సార్ అసలు మీకు మా దగ్గర నుంచి ఏం కావాలి సార్? మీ వల్ల మేము సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాము, నిద్రపోలేకపోతున్నాము. మా సత్యం ఆలోచించి మీ వల్ల రోగాల పాలవుతుంది. అసలు మీకు ఏం కావాలి సార్? సార్ చెప్పండి సార్, మీకు మేమేం పాపం చేశాం సార్? డాక్టర్ అమ్మ చాలా మంచిది, ఎవరికి ఏ చెడు చేయదు. మరి డాక్టర్ అమ్మ మీద మీకు ఎందుకు సార్ అంత కోపం? మా అన్నయ్య మీద ఎందుకు సార్ కోపం? మా సత్యమ్మ మీద ఎందుకు సార్ కోపం? ప్లీజ్ సార్ మమ్మల్ని ఏమి చెయ్యొద్దు, మమ్మల్ని ఇలా వదిలేసేయండి సార్ అని చెప్పేసి పాపం అష్టలక్ష్మి ఓ బతులాడుతూ ఉంటే అప్పుడే డాషు ఇంకా డీసీపీ కాళ్ళ మీద పడి, సారు మేము ఏదైనా ఒకేలా తెలిసి తెలియక తప్పు చేస్తున్నా క్షమించండి సారు, ఇక్కడితోటి మమ్మల్ని వదిలేయండి సారు, మా బతుకులు మమ్మల్ని బతకనియండి సారు అనేసి డాష్ ఏడుస్తూ ఉంటాడు. అష్టలక్ష్మి అంటుంది, కాళ్ళ మీద పడితే చల్లారిపోయి మనకు అభయాలు ఇచ్చేటటువంటి డీసీపీ సందీప్ సార్కి అంత మనసు లేదు డాష్, నువ్వు లేగు అనేసి, సార్ నేను అది చెప్తున్నాను కదా, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రావద్దు సార్, మా జానకి ఎక్కడుందో మాకు ఇచ్చేయండి సార్, మా జానకి కనపడక మేమందరం చూడండి సార్ ఎలా అయిపోయామో అని చెప్పేసి పాపం ఇంకా అష్టలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది. ఆ డీసీపీ అలాగే చూస్తూ ఉంటాడా. అప్పుడే డీసీపీ అంటాడు, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? జానకి చనిపోయింది అంటే జానకి నేను కిడ్నాప్ చేశాను, నా దగ్గర ఉందంటారేంటి అని చెప్పేసి కోపంతో ఈశ్వరుతోటి సహదేవును అలాగే డీసీపీ బయటికైతే వచ్చేస్తారనమాట. ఇంక ఇంటి దగ్గర స్వరమ్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది కదా, ఆ సన్నీ చేసిన వాటి గురించి, ఆ బావిని అన్న మాటల గురించి, ఇంకా అన్ని విషయాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్వరమ్మ ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సన్నీ ఇంటికి వస్తాడు, డోర్ ఓపెన్ చేయగానే ఎదరగానే స్వరమ్మ ఉంటుంది, వెనక్కి తిరిగి ఉంటుంది. అదేంటి అమ్మని ఆ బాబీ గారి దగ్గర వదిలిపెట్టి వచ్చా కదా, అక్కడే ఉండమన్నాను కదా జానకి కనపడేదాకా, మరి అమ్మ వచ్చేసింది ఏంటి అనేసి అమ్మ అనేసి స్వరమ్మని పిలుస్తాడనమాట సన్నీ. ఇంకా వెంటనే ఏడుస్తున్నటువంటి స్వరమ్మ తన కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే తుడుచుకొని, చెప్పు సన్నీ అనేసి అనగానే, అదేంటమ్మా నువ్వెప్పుడు వచ్చావు? నేను బాబీగాడు వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పి పొద్దున వదిలిపెట్టి వచ్చాను కదా, మరేంటమ్మా అప్పుడే వచ్చావు? ఓహో ఇద్దరు కొడుకుల్లో ఎక్కడుండాలా అని చెప్పేసి ఆలోచించి చివరికి నా దగ్గరికే ఉండాలని వచ్చావమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం అమ్మా, నాకు తెలుసమ్మా, చెప్పుడు మాటల వల్ల నువ్వు నన్ను ఇలాగ అనుమానిస్తున్నావు, కానీ నేను ఎలాంటి వాడిని అదంతా నీకు తెలియదా అమ్మా అని చెప్పేసి ఇంకా సన్నీ ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటాడనమాట స్వరమ్మ దగ్గర. ఇంకా స్వరమ్మ అలాగే చూస్తూ ఉంటుందా, సన్నీ నిజంగా జానకిని కానీ నువ్వు కిడ్నాప్ చేస్తుంటే ఎక్కడుందో చెప్పు నాన్న, వదిలిపెట్టేసే నాన్న, ఆడపిల్ల అలా బాధ పెట్టడం నీకు తగవదు నాన్న, ప్లీజ్ నాన్న అనేసి అంటూ ఉంటే, ఏందమ్మా నేను అసలు కిడ్నాప్ చేయలేదంటే ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి నన్ను అందరూ అడుగుతారేంటమ్మా, తప్పు చేయని వాడిని అలా నిందిస్తారేంటమ్మా, జానకి చనిపోయిందని వాళ్ళందరూ చెప్తేనే కదా నాకు తెలిసింది అనేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు.